నమస్తే అండి. నేను వరలక్ష్మి. ఈరోజు ఒకే మెథడ్‌లో 2 కూరలు వండడము, ఒకే టైంలో వండడం చూపిస్తున్నాను. ఏం కూరలంటే ఒకటి దోసకాయ కర్రీ, ఇంకోటి సొరకాయ కర్రీ. రెండిట్లోకి గూడా సరిపడినన్ని ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కోసి పెట్టేసుకున్నా. దోసకాయను, సొరకాయను గూడా మంచిగా తొక్క తీసేసి, చేదు జూసి కట్ జేసి పెట్టుకున్నా. ఇక దీంట్లోకి ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ, పసుపు ఇవి మామూలేనండి. అన్నిట్లో వేసేటివే కాబట్టి ఇవి గూడా పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు 2 బాండీలు పొయ్యి మీద పెట్టేసుకొని పొయ్యి ఎలిగించుకోవాలి. తర్వాత సొరకాయ కూరకు సరిపడినంత నూనె అక్కడ బాండీలో దోసకాయ కూరకు సరిపడినంత నూనె ఇంకొక బాండీలో పోసేసి కొంచెం నూనె వేడయ్యే వరకి ఆగాలి. తాలింపు గింజలు ఏసుకోవచ్చండి మనిష్టము. నేను వేయట్లేదు. పచ్చిమిర్చీలు వేసేస్తున్నా. తర్వాత ఉల్లిపాయలు గూడా వేసేస్తా. రెండిట్లోకి తరిమి పెట్టుకున్నాను గాబట్టి, రెండిట్లోకి వేసేస్తున్నాను చూడండి. అలాగే కొంచెం కరివేపాకు గూడా రెండిట్లో వేసేస్తున్నానండి. సొరకాయ కూరలోకి సరిపడినంత సొరకాయ కూరలో, దోసకాయ కూరకు సరిపడినంత దోసకాయ కూరలో వేసేస్తా. ఎందుకంటే ఇది మనం స్టార్టింగే వేసుకుంటేనే కూర ఉడకడం మన ఉల్లిపాయలు వేసినప్పుడే యేసుకుంటేనే మంచి వాసనొస్తది. దాంట్లో ఉన్న పోషకాలు, విటమిన్స్ గూడా మనకి ఈ కూరగాయలతో పాటు ఉడుకుతాయండి. లేకపోతే మనం తీసి పడేస్తాము. అప్పుడు దాంతో పాటు ఉడికింది గాబట్టి దాంట్లో అన్ని ప్రోటీన్స్ ఒస్తాయి. మనం తీసి పడేసినా గూడా ఏం పర్వాలేదనమాట. ఉల్లిపాయలు కొంచెం మగ్గుతుంటే పసుపేసేసి, కొద్దిగా ఉప్పు గూడా యాడ్ జేసుకొని, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసేసుకొని, ఈ ముక్కలేసేసుకుంటామనమాట. ఈ ముక్కలని కొంచెం సేపు నూనెలో మగ్గించుకోవాలి. అందులో గూడా వాటర్ ఊరుతుంటదండి కొంచెము. కొంచెం ఆ వాటర్ ఊరే వరకి మగ్గించుకోవాలి. సిమ్‌లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఎందుకంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసిన తర్వాత ఈ కర్రీసు అడుగంటుతుంటాయనమాట. కాబట్టి ఎంత వాటర్ ఊరినా గూడా హై ఫ్లేవర్‌లో మంట ఉంటే కూర అనేది అడుగంటిపోతుంది. టేస్ట్ మారిపోతది. అంత బావుండదు. మనం సింపుల్‌గా ఏం పొడులు, మసాలాలు వేయకుండా మంచిగా హ్మ్, నిమ్మలంగా వండితే ఏ కూరైనా మంచి టేస్ట్‌గా ఉంటదండి. కొంచెం ఓపికతోటి టైం తీసుకొని పెద్ద మంట పెట్టకుండా చూసుకుంటా, కలుపుకుంటా వండితే ఏ కర్రీ అయినా చాలా మంచి టేస్ట్ ఒస్తది. ఇది వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం దీంట్లో నీళ్ళు మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కూరకు సరిపడినంత నీళ్ళు పోసుకోవాలి. టమాటా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువనే పోసుకోవాలండి నీళ్ళు. దీంట్లో గూడా ఉప్పు కొంచెం తక్కువుందని వేస్తున్నా. ఇది గూడా మగ్గిపోతుంది చూడండి. అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారం. దోసకాయ కూరలో వేసేసిన. ఇది సొరకాయ కూరండి. దీంట్లో గూడా వేస్తున్నా. ఇది ఉడుకుతుంది చూడండి. దీంట్లో వాటర్ ఏసేసినాం గదా ఇంతకుముందే. ఇప్పుడు టమాటోలు యాడ్ చేసేసుకుందాం. ఇది ఉడుకుతుంటది. మళ్ళీ ఇప్పుడు సొరకాయ కూర. దీంట్లో గూడా కొత్తిమీరేసుకొని కలిపేసుకొని ఇది అంతా ఉడుకుతుంది. వాటర్ ఇంకిపోతుంది. ఇప్పుడు దీంట్లో గూడా వాటర్ యాడ్ చేసేసుకోవాలి. దీంట్లో కూడా మనం టమాటా ముక్కలు తరిమి పెట్టేసుకున్నాం గాబట్టి, దీంట్లోకి గూడా టమాటా ముక్కలు యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇది ఉడుకుతున్నప్పుడు గరం మసాలా ఏసుకోవచ్చు, ధనియాల పొడి ఏసుకోవచ్చు. మన దగ్గర ఉంటే సొరకాయ కూరలో నువ్వుల పొడి గూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటది. సొరకాయ కూరలో ఓన్లీ గరం మసాలా మాత్రమే వేస్తాను. చూడండి దగ్గరికి ఉడుకుతున్నాయి. ఇంకా కొంచెం సేపు ఉడికితే వాటర్ అంతా ఇంకిపోతది. అయిపోయింది చూడండి. సొరకాయ కూర కంప్లీట్ అయిపోయింది. ఈ కర్రీ అన్నం, చపాతీ, పూరి అన్నిట్లోకి గూడా కలుపుకొని తినేంత లూజుగా ఉంటది. ఈ రకంగా చేయాలండి. చూడండి. సొరకాయ కూర రెడీ అయిపోయింది. ఇది దోసకాయ కర్రీ అండి. ఇందులో గూడా కొత్తిమీరేసేసిన డెకరేషన్‌కి. అయిపోయింది చూడండి. వడ్డించుకోవడానికి రెడీగా ఉంది. ఈ రకంగా ఈ మెథడ్‌లో టమాటా, ఆలుగడ్డ, చిక్కుడుగాయ, టమాటా, ఆలుగడ్డ, మెంతెం కూర ఇవి 2, 3 రకాల కర్రీస్ వండుకోవచ్చండి. ట్రై చేసి